హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అనేది నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్రిపరేషన్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూసేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వినాయకుడిని ప్రతిష్ఠించుకునేటప్పుడు ముందు మనం పీటనైతే పూజించుకున్న తర్వాత వాడని వాడని బ్లౌజ్ పీస్ ఉంటది గదా! అదైతే పీట మీదేసుకొని 3 గుప్పెల బియ్యం వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ, 2 అక్షింతలు వేసి దానిపైనయితే మనం 5 కానీ, 2 కానీ ఆకులు వేసుకోవాలి. తమలపాకులు వేసుకొని మనమైతే వినాయకుడినైతే ప్రతిష్ఠించుకోవచ్చు. మనం వేసుకోండి. 5 లెవ్వు 2 వేసుకుందాం అనుకుంటే 2 అయినా వేసుకోవచ్చనమాట. 2 కానీ, 5 కానీ ఆకులు వేసుకొని ఆకుల మీద అయితే వినాయకుడినైతే మనం ప్రతిష్ఠించుకోవాలి. ఈ ఇయర్ అయితే పోయిన ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇయర్ గూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. నాకైతే ఏ దేవుడికి పెట్టుకున్నా గానీ మంచిగా తృప్తిగా చేసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటదనమాట. చాలా బాగా చేసుకున్నాము. మీ బొజ్జగన్నపైని నిమజ్జనం అయితే చేసేసారా? ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తున్నారు అనేది కమెంట్‌లో పింగ్ చేయండి. మేమైతే మటుకు జస్ట్ నేను ఒక్కరోజైతే ఉంచాము. ఈరోజైతే ఈవినింగ్ నిమజ్జనం చేద్దామనైతే అనుకుంటున్నాము. రేపెందుకంటే ఫ్రైడే కదా! నిమజ్జనం చేయకూడదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్.